My name is Nimal Purza, known as Nimstai. I'm extreme athlete. I have done 52 8,000 meter peaks, which is the highest number in the world. Do not let anybody tell you that you are not possible. Always dream big and remember, success is not a coincidence. Giving up is not in the blood, sir. It's not in the blood. మౌంటైనరింగ్లో ఈరోజు చాలా దుర్దినం అని చెప్పుకోవచ్చు అండి. నిర్మల్ పూజ ఆర్ నిమ్స్టే అనబడే అత్యంత ప్రఖ్యాతమైన మౌంటైనీరు పాకిస్తాన్లోని బ్రాడ్ పీక్ అని ఒక పర్వతాన్ని ఎక్కుతూ అవలాంచ్ వచ్చిందండి. గురువారం రోజున జరిగిందనమాట. అయితే నిన్న మాత్రం ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. సో ఇది చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా అసాధ్యమైన పర్వతాన్ని తను సుసాధ్యంగా చాలా ఈజీగా ఎక్కేచేసి తన ప్రతిభను ప్రపంచాన్ని నిరూపించారండి నిమ్స్టాయి. సో ఈయన మృతి అనేది చాలా అన్బిలీవబుల్ న్యూస్ అనమాట. నేను కూడా ఐ ఫీల్ సో పర్సనల్ అనమాట. సో ఈ వార్తని యాక్చువల్గా అయితే కనుక 1 ఆగస్ట్ అంటే నిన్ననే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. బట్ చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే ఇంకా ఆయన ఏదో మిరాకిల్ జరిగేసేసి లెగ్స్ వస్తారని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారనమాట. బట్ లుక్స్ లైక్ ఆపర్చునిటీస్ అని అసలు లేనే లేవు అనమాట. అఫీషియల్గా ఈవెన్ నేపాలీ గవర్నమెంట్, పాకిస్తాన్ అల్పైన్ క్లబ్ అనమాట, వాళ్ళే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. బాడీ అయితే కనుక ఇంకా అవలాంచ్ నుంచి రికవర్ చేయలేదు. మొత్తం 10 మెంబర్స్ టీం ఉన్న ఎలైట్ ఎక్స్పెడిషన్ అనే కంపెనీ అనమాట. ఆ కంపెనీ ఆయనే స్థాపించారు. అందరూ కలిసి చేసి ఒక బ్రాడ్ పీక్ అనే పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు పెద్ద అవలాంచ్ వచ్చేసేసి అందరూ చనిపోవడం జరిగిందనమాట. 4 డెడ్ బాడీలు అయితే కనుక తీశారు. మిగతా డెడ్ బాడీస్ అయితే కనుక రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది. ఎందుకంటే ఆ అవలాంచ్ జరిగిన ప్లేస్ అనేవి చాపర్స్ కానీ లేదంటే హ్యూమన్స్ కానీ వెళ్ళడం కష్టంగా ఉందన్నమాట. సో నేపాల్ నుంచి వేరే ప్లేస్ నుంచి కూడా పెద్ద పెద్ద మౌంటైన్స్ అందరూ కూడా పిలిపించేసి చూస్తూ ఉన్నారనమాట. సో నిర్మల్ పూజా నిమ్స్టాయ్ అనే ఆయన గురించి చెప్పాలంటే అండి, ఈయన నేపాల్లో పుట్టిన ఒక మౌంటైనర్ అనమాట. ఫస్ట్ ఈయన ఏం చేశారంటే బ్రిటిష్కి వెళ్ళిపోయి అక్కడ సైన్యంలో వర్క్ చేశారనమాట. కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో వర్క్ చేసిన తర్వాత నేపాల్కి వచ్చేసేసి ఎలైట్ ఎక్స్పెడిషన్ అని ఒక మౌంటైనరింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ ఎలైట్ ఎక్స్పెడిషన్ మౌంటైనరింగ్ కంపెనీతో పాటు ఒక ఫౌండేషన్ కూడా రన్ చేస్తూ ఉన్నారనమాట. సో మీకు కనుక కొంచెం డీటెయిల్స్ కావాలంటే అండి, ప్రపంచంలో 8,000 మీటర్స్ కంటే పైన ఉన్న పర్వతాలు 14 ఉన్నాయన్నమాట. ఈ 8,000 మీటర్స్ అంటే ఏంటంటే బేసిక్గా 8,000 మీటర్ల కంటే పైన ఏదైనా సరే డెత్ జోన్ అంటారనమాట. అక్కడ ఆక్సిజన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మనం మామూలు మనుషులు ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఆక్సిజన్ లేకుండా చనిపోతారనమాట. అక్కడికి ఎక్కడం కూడా చాలా అంటే చాలా కష్టం. దానికి చాలా సంవత్సరాల కొద్ది ప్రిపరేషన్ కావాలన్నమాట. సో ఇలాంటి పర్వతాలు ప్రపంచంలో మొత్తం 14 ఉన్నాయండి. ఎవరెస్ట్ అనేది అతి పెద్దది అనమాట. దాని తర్వాత ఇంకా 13 ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నేపాల్లో ఉన్నాయి, కొన్ని ఇండియాలో కాంచన్జంగా ఉంటుందన్నమాట, 3rd హైయెస్ట్. అలాగే పాకిస్తాన్లో ఇలాగా డిఫరెంట్ చైనాలో ఇలా అన్ని చోట్ల ఉన్నాయన్నమాట. సో అయితే బ్రాడ్ పీక్ అని ఒక పర్వతం అండి. ఇది ప్రపంచంలో 12వ అత్యంత ఎత్తైన పర్వతం అనమాట. ఈ పర్వతం యొక్క హైటు 8,047 మీటర్లు అనమాట. ఈ పర్వతాన్ని ఆయన తన టీంతో పాటు కొంతమంది ఫారిన్ క్లైంబర్స్తో కలిపేసేసి ఎక్కుతూ ఉన్నారనమాట. గురువారం రోజు అంటే 30th జూలై ఏం జరిగిందంటే వీళ్ళందరూ కలిసి క్యాంప్ 2 నుంచి క్యాంప్ 3కి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద అవలాంచ్ వచ్చేసేసి వాళ్ళ టీం అందరినీ కూడా హిట్ చేసిందనమాట. సో ఆ అవలాంచ్లో వాళ్ళందరూ కూడా కొట్టుకొని పోయారు. ఎస్పెషల్లీ నిమ్స్టే గార్మిన్ వాచ్ కనుక ట్రాక్ చేస్తూ ఉంటేనండి ఆయన 900 మీటర్లు తను ఎక్కిన ప్లేస్ దగ్గర నుంచి 900 మీటర్ల కిందకు స్లిప్ అయి పడిపోయారన్నమాట. సో ఆ గార్మిన్ వాచ్ అయితే కనుక లొకేషన్ అంతా ట్రాక్ చేయడం కుదురుతుందండి. అది అంతా గురువారం ఇది జరిగితే శుక్రవారం వరకు శనివారం వరకు కూడా ఇదన్నీ ట్రాక్ చేస్తూ ఉన్నారనమాట. సో శనివారం రోజు ఇవన్నీ కూడా తను చనిపోయి ఉంటారని చెప్పేసి డ్రోన్స్ ద్వారా పంపించేసి చెక్ చేశారనమాట. చెక్ చేస్తే బాడీస్ అనేవి ఒక ప్లేస్లో ఉన్నాయి, కానీ అక్కడికి హ్యూమన్స్ వెళ్ళలేరు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏరియల్ సర్వేలో కూడా చూశారనమాట. ఈ నిమ్స్టే నిర్మల్ పూజా అండి ఏం చేశారంటే ఈ 14 హైయెస్ట్ పర్వతాలు ఉన్నాయి కదండి ప్రపంచంలో, ఆ పర్వతాలను మొత్తం 3 సార్లు ఎక్కడం జరిగిందనమాట. ఆ 3లో 2 సార్లు ఆక్సిజన్ లేకుండా ఎక్కారనమాట. అంటే 14లో 28 సార్లు ఈ అత్యంత కఠినమైన పర్వతాలను ఆక్సిజన్ లేకుండా ఎక్కేసేసారనమాట. ప్రపంచంలో ఇంతవరకు ఆక్సిజన్ లేకుండా ఈ పర్వతాలను ఎవరు ఎక్కలేదండి. కొంతమంది ఎక్కారు, కానీ వాళ్ళు 1 లేదంటే 2 పర్వతాలు మాత్రమే ఎక్కారనమాట. కానీ అన్ని పర్వతాలను ఆక్సిజన్ లేకుండా ఎక్కిందంటే కనుక ఈయన ఒక్కరే అనమాట. అలాగే ఈయన ఏది చేసినా అంటే అది చాలా మోటివేషన్గా ఉంటుంది అనమాట. అంత కఠినమైన దాన్ని చాలా ఈజీగా చేసేసి మనకేమనిపిస్తుంది, ఓకే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇంపాసిబుల్ అనమాట. ఏదైనా సరే కొంచెం హార్డ్ వర్క్తో కొంచెం ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పేసి ప్రపంచానికి అందరికీ కూడా చాటి చెప్పారండి ఈయన ఫేమస్ కొటేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. గివింగ్ అప్ ఈజ్ నాట్ ఇన్ ద బ్లడ్ సార్ అని చెప్పేసి చెప్తారు. అలాగే ఐ విల్ డై సమ్ డే బట్ నాట్ టుడే, ఇట్ మైట్ బి టుమారో అని చెప్పేసి చాలా మోటివేషనల్ కోట్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ అసలు ఈయన్ని ఒక్కసారి లైఫ్లో కలుద్దామని అనుకున్నాను అనమాట అండి.
ఎస్పెషల్లీ అనమాట ఎవరెస్ట్ సీజన్లో కనుక మనం ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్తే తను ఎప్పుడు అక్కడే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ టీమ్స్ పైకి వెళ్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఉండేసేసి చాలా అప్కమింగ్ క్లైంబర్స్ని కలిసేసేసి వాళ్ళని మోటివేట్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారి తను కలవడం కుదిరిద్దాం అనుకున్నాను, కానీ ఐ గెస్ గాడ్ మర్సీలెస్గా ఉన్నారండి ఆ విషయంలో కనుక నాతో. బట్ డెఫినెట్గా ఆయన ఆత్మకైతే కనుక శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉన్నాను. బట్ ఐ ఫీల్ సో పర్సనల్ అండి ఆయన లాస్ అనేది నిజంగా. బట్ డెఫినెట్గా మనం చెప్పుకోదగ్గ, గుర్తించదగ్గ, ప్రపంచం మర్చిపోలేని మౌంటైనర్ అనమాట. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నానండి. ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నానంటే మనలో చాలామంది ఆల్రెడీ న్యూస్ అంటే కనుక సోషల్ మీడియాలో వాటిలో చాలా న్యూస్ అన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈయన ఎవరని చెప్పేసి మనం చాలామందికి తెలియదు అనమాట. అలాంటి తెలియని వారికి అసలు ఏంటి ఈయన గురించి బ్యాక్గ్రౌండ్ ఏం చెప్దామని చెప్పేసి ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తూ ఉన్నానండి. ఓం శాంతి.